అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వీఆర్ నాట్ కంపీటింగ్ ఈచ్ అదర్ ఇన్ ఏ కామన్ ప్లేస్. ఇండియా ఈజ్ వన్, స్టేట్స్ ఆర్ డిఫరెంట్, ఆస్పిరేషన్స్ ఆర్ వన్, ఇండియన్ ఆస్పిరేషన్, బట్ ఎవ్రీ స్టేట్ ఈజ్ డిఫరెంట్ అంబిషన్. నేను ముందుకు గ్రో కావాలి, ఇది తప్పలేదు. కాంపిటీషన్ ప్లస్ కాంప్లిమెంటరీ ఎఫర్ట్స్, కాంపిటేటివ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, దట్ ఇస్ వాట్ ఐఎమ్ కాలింగ్ నౌ. కంపీట్ చేయకపోతే నువ్వు 24 గంటలు ఏముంది అనే ఆలోచన వస్తే మంచికి చెడుకు మెరిట్కు డిమెరిట్కు వ్యత్యాసం లేకపోతే కరెక్ట్ కాదు. మంచిని ఎక్కడున్నా నేర్చుకోవాలి, కంపీట్ చేయాలి, ముందుకెళ్ళాలి. మనందరికీ ఎందుకు ఓట్లు వేశారు, మాకు ఎందుకు మమ్మల్ని నమ్మారు? అందుకే మీకు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ ప్రజల యొక్క జీవితాలను మారుస్తాయి, తరతరాల భవిష్యత్తుని రూపకల్పన చేస్తాయి. తప్పులేదన్నా, తప్పులేదు దాంట్లో. డెఫినెట్గా ఏ రాష్ట్రానికి ఎంత వచ్చాయి అనేది ఇంపార్టెంట్. కంపీట్ చేయాలి, నేను అదే చెప్పాను. మీరు అన్నారు ఎంత అంబిషన్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే బాంబే, ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఫర్ ది కంట్రీ. బాంబే ఈజ్ ది క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్. ఢిల్లీ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. టుడే అలాంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడ డబ్బులు ఉన్నాయి. ఆల్ జైంట్స్ ఆర్ దేర్. ఇన్వెస్టర్స్ అందరూ అక్కడే ఉన్నారు కదా. రిలయన్స్ లేకపోతే యు నేమ్ ఎనీ కంపెనీ, దే ఆర్ ఆల్ దేర్ ఓన్లీ. హైదరాబాద్ ఐ క్రియేటెడ్, కాంపిటీషన్తో క్రియేట్ చేశాం. టుడే హైదరాబాద్ ఇస్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ. నాలెడ్జ్ హబ్ అండ్ ఆల్సో టెక్నాలజీ హబ్. ఫార్మా, బయోటెక్నాలజీ, ఫైనాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. ఇక్కడ ఏమైంది, అక్కడ ఎవడో హైటెక్ సిటీని డెమాలిష్ చేయలే, బుల్డోజర్ కొట్ల. ఇక్కడ 5 ఏళ్లు నాశనం చేశారు. 5 ఏళ్లు నాశనం చేయకపోతే 13.5 కాకపోతే 14% వచ్చేది. 2 ప్యారల్గా వెళ్ళేటివి, గ్యాప్ తగ్గేది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 10% పడ్డాం, వాళ్ళు 12-13%కి వెళ్ళిపోయారు. బేస్ ఈజ్ హై, నవ్ దే ఆర్ హ్యావింగ్ అడ్వాంటేజ్. ఇప్పుడు డెవలప్ చేయాలంటే, ఇక్కడ రావాలంటే క్యాపిటల్ లేదు, ఎకో సిస్టమ్ లేదు. ఈవెన్ ఫ్లైట్స్ మొన్నటి వరకు ఇక్కడ ఉన్నట్టన్నీ కూడా వెళ్ళిపోయినాయి, ఆగిపోయినాయి. ఇప్పుడు కొన్ని ఫ్లైట్స్ పెరుగుతున్నాయి. 50% ట్రాఫిక్ పెరిగింది ఈ 6 నెలల్లో. ఇట్ ఈస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వస్తాయి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. నేను అదే చెప్పాను, మీ ఇద్దరితో నాకు పోటీ లేదు. యువర్ ఆల్ ఒకటి రిచ్, ఒకటి నాలెడ్జ్ స్టేట్, నేను పూర్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. ఐ హ్యావ్ టు కంపీట్, ఐ విల్ కంపీట్. ఫడ్నవీస్ ఒక మాట అంటే, ఏఐకి మేము మహారాష్ట్ర నెంబర్ 1 అవుతాం అంటే, కాలేవులే, నేనున్నాను, అంత ఈజీగా వదిలిపెట్టను మిమ్మల్ని. ఏఐ ఈజ్ మై యూఎస్పీ, మీది కాదు అది అని చెప్పాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐని తయారు చేస్తా అని చెప్పాం. కాంపిటేటివ్ స్పిరిట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.